ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సౌర విద్యుత్తుకు సంబంధించి ముడుపులు తీసుకున్నాడనే అంశం ఉందో దీని మీద ఇప్పటికే అమెరికాలో కేసు నమోదైందని చెప్పి మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. సో ఈ కేసు అయితే సుప్రీంకోర్టుకు చేరింది. విశాల్ తివారీ అనే ఒక వ్యక్తి అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటమే కాకుండా దీనిని రేపు అత్యవసర విచారణ చేయాల్సిందిగా అందులో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇది జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద గడ్డు పరిస్థితిగా చెప్పుకోవచ్చు. సో విశాల్ తివారీ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లో FBI ఏదైతే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి సంస్థలే స్వయంగా ఇక్కడ కొంతమంది పేర్లను ప్రస్తావించి వారు లంచాలు తీసుకున్నారని వాళ్ళ ఛార్జ్ షీట్లలో కూడా పెట్టిన నేపథ్యంలో సుమోటోగా ఇక్కడ కూడా కేసులు నమోదు చేయాలి. దీని మీద కూడా అవసరమైతే CBI విచారణ చేయాలి. ఎలాంటి ముడుపులు ఇక్కడి నుంచి వెళ్ళాయి, ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనేది విచారణ చేసి సమాంతరంగా అంటే అక్కడ ఏదైతే కేసు నమోదైందో దానికి సమాంతరంగా ఇది దేశ పరువు ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేసి CBI ఎంక్వైరీకి విచారణకు ఆదేశించాలని చెప్పి విశాల్ తివారీ అయితే కోరటం జరిగింది. సో ఇది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం. ఎందుకంటే మొత్తంగా 2029 కోట్ల రూపాయల లంచాలు అనుకుంటే అందులో ప్రధానంగా 1750 కోట్ల రూపాయలు కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు అనేది అందులో ప్రధానంగా పోసగుచ్చినట్టుగా రాసినటువంటి ఆరోపణ. అందులో పేరు సైతం మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా స్పష్టంగా రాయటం జరిగింది. అది కూడా 3 సార్లు సమావేశం తరువాత అంటే ఈ లంచాల ఒప్పందం కుదరడానికి 3 సార్లు జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యాడు అనేది కూడా అందులో చాలా స్పష్టంగా పెట్టిన నేపథ్యంలో విశాల్ తివారీ అయితే దీన్ని సుప్రీంకోర్టుకి అయితే తీసుకెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుగా ఈ కేసు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఏదైతే FBI అమెరికాలో నమోదు చేసినటువంటి అంశాలు ఉన్నాయో అక్కడ కేసులో రాసినటువంటి కొన్ని వివరాలు ఉన్నాయో వాటిని సేకరించినటువంటి తివారీ అయితే ఇప్పుడు రేపు దాన్ని సుప్రీంకోర్టు ముందు అయితే పెట్టబోతున్నట్టుగా అయితే మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఏంటంటే ఇది మింగుడు పడిన అంశంగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చి జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు కూడా జారీ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ అదానీతో పాటు ఇతర రాష్ట్రాలకు కన్నా నోటీసులు జారీ చేస్తే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇదే కేసుకు సంబంధించి రేపు తివారీ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికే ఈ ఏదైతే ఈ ఛార్జెస్కు సంబంధించి ఛార్జెస్ పెంపుకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ అనుమతి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడో దీని మీద న్యాయ సలహా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సలహా తరువాత జగన్మోహన్ రెడ్డి మీద PC యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారించే అవకాశం ఉంది. సో ఈ అంశాన్ని కూడా రేపు సుప్రీంకోర్టు దృష్టికి అయితే తివారీ తీసుకువెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ మాజీ ముఖ్యమంత్రి మీద విచారణకు కూడా సిద్ధమవుతుంది. ఇదే కోవలో ఇతరుల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా చేయిస్తే బాగుంటుంది అనే అంశాన్ని అయితే రేపు తివారీ సుప్రీంకోర్టు ముందు అయితే ఉంచబోతున్నారు. అయితే రేపు సుప్రీంకోర్టుకు సమర్పించే ఆధారాలు ఏవైతే ఉంటున్నాయో ఈ తివారీ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి సేకరించినటువంటి వివరాలన్నింటినీ కూడా రేపు సుప్రీంకోర్టు ముందుంచే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో మెరిట్ ఉంది, దీన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది, ఇది ఒక దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం అని సుప్రీంకోర్టు కనుక భావిస్తే ఖచ్చితంగా దీన్ని అయితే విచారించవచ్చు. గతంలో ఇప్పుడు అదే తివారీ ఏమని చెప్తారు, గతంలో హిడెన్బర్గ్ రిపోర్టును కూడా ఇప్పుడు దాని మీద కూడా విచారణ జరగాలని చెప్తారు. వాస్తవానికి దానికోసం గతంలో NV రమణ చీఫ్ జస్టిస్గా ఉన్న సమయంలో అనుకుంటా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సో దాని మీద కూడా విచారణ జరగాలని ఇప్పుడు తివారీ కోరుతున్న నేపథ్యంలో మొత్తంగా ఈ ట్విస్ట్ అనేది ఎలా ఉంటుందనేది చూడాలి. మొత్తంగా ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైందనే విషయం వచ్చిందో వైసీపీ నేతలను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కౌంటర్ దాఖలకు సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ కేసును సుప్రీంకోర్టు మెరిట్ ఉందని భావిస్తే సో ఖచ్చితంగా ఇది ఒక దేశ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం. ఆల్రెడీ
పక్క దేశంలో కేసులు నమోదవడంతో పాటు పక్క ఆధారాలు ఉన్న నేపథ్యంలో దీన్ని సుప్రీంకోర్టు కూడా కొట్టిపడేసే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీని మీద విచారణకు చేయాలని దేశంలో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో ఎంత డెప్త్ ఉందనేది విచారణ చేయాలని ఆదేశించే అవకాశం ఉందని చెప్పి ఆ న్యాయ నిపుణులు అయితే భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇందులో ప్రధానంగా మిగిలిన వాళ్ళు తప్పించుకుంటారా లేదా అనేది మనకైతే తెలియదు. సరే, వాళ్ళ దగ్గర వాళ్ళ వాదనలు వాళ్ళకు ఉండొచ్చు. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి మాత్రం జగన్మోహన్ రెడ్డి అగ్రిమెంట్కు సంబంధించి మంత్రివర్గ ఆమోదం తీసుకున్న మాట వాస్తవమే. బట్ తర్వాత ఈ ఛార్జీల పెంపుకు సంబంధించి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మంత్రివర్గ ఆమోదం లేదు. ఇది జగన్ ఏకపక్ష నిర్ణయం. అంటే జగన్ నోటి మాట ద్వారా తీసుకున్నటువంటిదే తప్ప మంత్రివర్గంలో దీన్ని పెట్టలేదు. మళ్ళీ పైగా బాలినేని శ్రీనివాసు ఇచ్చినటువంటి ఏదైతే ఈ కౌంటర్ ఉందో, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఆ రోజు అర్ధరాత్రి నన్ను సంతకాలు పెట్టమంటే నేను పెట్టలేదు, తర్వాత మంత్రివర్గంలో పెట్టి ఆమోదించుకునే ప్రయత్నం చేశారని చెప్పి నాడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ కూడా ఆల్రెడీ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఈ కేసుకి బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతున్నాయి అనేది అయితే ఆ పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. నిన్నటి నుంచి వైసీపీ నేతలందరూ కూడా మాకు సంబంధం లేదు, ఇందులో కేంద్ర ప్రభుత్వం అండర్లోనే మేము ఒప్పందాలు చేసుకున్నామని చెప్తున్నారు తప్ప అమెరికాలోని FBI నమోదు చేసినటువంటి అంశాలకు సంబంధించి వివరణ ఇవ్వట్ల. ఏంటి అంశాలు? ఇదే ఆదాని నుంచి గుజరాత్ రాష్ట్రం తక్కువకి కొంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎక్కువ కొనాలి? రాష్ట్ర ప్రభుత్వం కూడా అడిగేది అదే. బయట మార్కెట్ ధరల కంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎక్కువ కొనాలి? ఇప్పుడు వాస్తవానికి మనకు ఒక వస్తువు కావాలండి, విద్యుత్తే కావాలి, బయట మార్కెట్లో చీప్కి ఎంతకు దొరుకుతుందో చూస్తాం. ₹2కో ₹1.5కో దొరికిందనుకో వాళ్ళ దగ్గర తీసుకుంటాం. సో యావరేజ్ మార్కెట్ విలువ ఉంటుంది, ₹1.5 నుంచి ₹2 అని ఒక యావరేజ్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అంతకు మించి తీసుకున్నాడు. అంటే బయట మార్కెట్లో ₹1.5కి దొరికే విద్యుత్ని ₹3 పెట్టుకునే పరిస్థితి. ఎందుకు కొనాల్సి వచ్చింది? ఒక సంస్థ నుంచి ₹3 పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చింది అంటే లంచాలు తీసుకున్నాం కాబట్టి కొనాల్సి వచ్చింది. అంటే లంచాలేమో నీకు, ఆ పడే భారమేమో ప్రజల నెత్తి మీద. తప్పు కదా. నీకు బయట మార్కెట్లో ₹3 కంటే ఎక్కువ దొరుకుతుంటే అప్పుడు నువ్వు ₹3కి తీసుకుంటే ఓకే, దానికి ఒక ఇది ఉంది. కానీ నువ్వు బయట ₹1.5-2 దొరుకుతున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి ₹3కి తీసుకున్నావంటే అర్థం ఏంటి? సో ఇలాంటి అనేక ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అలాగే ఈ ఛార్జెస్ పెంపుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా దీని మీద ఆమోదం తీసుకోవాలి, మంత్రివర్గ ఆమోదం. ఇది ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం కాదు. ప్రజల మీద దాదాపుగా అంచనా వేయండి 70,000 కోట్ల రూపాయల భారం పడింది. మనకు గతంలో మీరు వినే ఉంటారు, ట్రూ అప్ ఛార్జీలు. ఇప్పటికీ మీరు పాత బిల్లుని చూడండి, అందులో ట్రూ అప్ ఛార్జీల పేరుతో 100, 200, 300 మీకు వచ్చిన బిల్లుని బేస్ చేసుకుని ఉంటుంది. మరి ఈ భారం అంతా ఎవరి నెత్తి మీద ఎందుకు పడింది? జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల. అంటే లంచాలేమో ఆయన తీసుకుంటాడు, ఆ భారాన్నేమో ప్రజల నెత్తి మీద వేస్తాడా? ఎలా కుదురుతుంది ఇది? ఇప్పుడు అమెరికాలో జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏమి అంతర్జాతీయ స్థాయి వ్యక్తి ఏం కాదు కదా. సరే, అవినీతిలో అనుకోండి, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి పేరును అంత స్పష్టంగా పెట్టారు అంటే నా పాత్ర లేదంటే ఎలా కుదిరితే? పోనీ జనసేన, టీడీపీ, బీజేపీ ఆరోపణ చేస్తే వీళ్ళందరూ రాజకీయ ఆరోపణలు చేసేయాలని కొట్టిపడేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ కూటమిలో ఉన్నారు కాబట్టి. అసలు ఇప్పుడు వచ్చిన ఆరోపణలు మన దేశానికి సంబంధించినవి కాదు. అందులోనూ అక్కడ పోలీసులు ఏమి జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తే పోలీసులు కాదు వాళ్ళు. అలాంటి వ్యక్తులే స్వయంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడారు. ఏది ఏమైనా మొత్తంగా ఈ వ్యవహారం ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు చేరిందో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.